హాయ్ అందరూ ఎట్లున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు వ్లాగ్స్. నేను ఈరోజు నా ఛానల్లో ఒక కొత్త వంట చేసి చూపించబోతున్నా. అదేంటంటే రాగి సంకటి చేద్దాం అనుకున్నా. ఇది చాలామంది చాలా స్టైల్స్లో చేసి చూపించారు యూట్యూబ్లో. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఓన్ స్టైల్ ఉంటుంది కదా, సేమ్ అలాగే నేను కూడా నా స్టైల్లో చేద్దాం అనుకుంటున్నా. నేను చేశాను ఇంతకుముందు, కాకపోతే ఎప్పుడు వీడియో షూట్ చేయలేదు. అందులోనూ ఈరోజు వీకెండ్, అందుకనే స్పెషల్గా చేద్దామని డిసైడ్ అయిపోయా. ఫస్ట్ అయితే వాటర్ని బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే బాయిల్ చేస్తున్న వాటర్లో రైస్ వేస్తే మనకి రైస్ తొందరగా కుక్ అవుతుంది. ప్రొసీజర్ అయితే చాలా సింపుల్ అండి, క్విక్గా ఒక 20 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఇది చేయడానికి అయితే రేషన్ బియ్యం తీసుకున్నా. నేను రేషన్ బియ్యమే ఎందుకు వాడుతున్నా అంటే ఆ బియ్యంలో కొంచెం స్వీట్నెస్ ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ ఉంటుంది, ప్లస్ లావుగా ఉంటుంది మన నార్మల్ బియ్యం కంటే. మనకు పొడి పొడిగా రాకూడదు కదా, మెత్తగా రావాలి సంకటి, కాబట్టి రేషన్ బియ్యం ప్రిఫర్ చేస్తేనే చాలా బాగా కుక్ అవుతుంది, మంచిగా వస్తుంది కూడా. దానికోసం అయితే ఒక 2 కప్పుల రైస్ తీసుకొని ఒక 3 టైమ్స్ మంచిగా వాష్ చేసిన తర్వాత ఆ మరుగుతున్న వాటర్లో రైస్ వేసేసి బాగా ఉడకనివ్వాలి. అది పైన చూపిస్తున్నట్టు ఆ కన్సిస్టెన్సీకి రావాలన్నమాట. మెత్తగా అయిపోవాలి, ప్లస్ కొంచెం వాటర్ కూడా ఉండాలి మనకు. ఆ తర్వాత అందులోకి కొంచెం సాల్ట్, అంటే సంకటిలోకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం 2 కప్పుల రైస్కి 1 కప్పు పౌడర్ తీసుకొని ఆ పౌడర్ని కొంచెం కొంచెంగా వేస్తూ మనం బాగా కలుపుతూ ఉండాలి. ఏదైనా స్టిక్ లాంటిది అయితేనే మంచిగా కలుస్తుంది అనమాట. సో నేనైతే చపాతీ కర్ర తీసుకొని కలుపుతున్నా, ఎందుకంటే అది చాలా గట్టిగా ఉంటుంది కదా, పప్పు గుత్తి అయితే మళ్ళీ అందులో పడిపోతుందేమో అని చెప్పి నేను చపాతీ కర్ర తీసుకొని కలుపుతున్నా. ఏదైనా స్టిక్ లాంటిది అయితే చాలా బెటర్గా కలపొచ్చు, తొందరగా అయిపోతుంది. సో అట్లా కార్నర్స్ని కూడా అంతా తీసుకొని మంచిగా కలిపేసిన తర్వాత అది మొత్తం గట్టిగా అయిపోతుంది. తర్వాత పూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి, అంతే. ఇంకా వేడి వేడి రాగి సంకటి అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి ఏ కర్రీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.